నమస్తే అందరికీ, వెల్కమ్ టు మనక్క ఛానల్. మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉండొచ్చు. ఈరోజు నా చిట్టి తల్లి బర్త్డేను ఎలా సెలబ్రేట్ చేశాను ఇక్కడ అనేది చూపించబోతున్నా. ఈ వీడియో కొంచెమే ఉంది, చివరి వరకు పూర్తిగా చూడండి. ఎవరైతే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇగో పొద్దుగా లేవగానే తలస్నానం, సున్నిపిండి నలుగుపిండి పెట్టి తలస్నానం చూపించిన. ఇక దీపారాధనతోనే కదా బర్త్డే స్టార్ట్ చేసేది. దీపారాధన పెట్టి దీపారాధన చేపించి బర్త్డేని స్టార్ట్ చేపిస్తున్నా. ఎప్పుడు డైలీ స్కూల్కి అయితే దండం పెట్టుకొని, దేవునికి దండం పెట్టుకొని వెళ్తారు. ఎప్పుడైనా సాటర్డేలు సండేలు వస్తే కంపల్సరీగా పూజ చేపిస్తా పిల్లలతోనే. ఎందుకంటే ఇప్పుడే నేర్చుకుంటే తర్వాత ఇక పెద్దగైనాక వాళ్ళే చేస్తారు కదా అని చేస్తారు. పూజ ఏమైనా చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 2-3 శ్లోకాలు అయితే గట్టిగానే చెప్తారు. మంచిగా వస్తాయి శ్లోకాలు కూడా బాగా చెప్తుంది. ఇప్పుడైతే ఒక శ్లోకం చెప్పుకుంటూ దీపారాధన చేసిన. అట్లే కొబ్బరికాయ కూడా తనతోనే కొట్టించిన. ఎందుకంటే బర్త్డే రోజే దీపాలు వెలిగించాలి కదా. నేనైతే కేక్ మీద దీపాలు ఆర్పుడు ఊదుడు అన్నట్టు నేనేం చెయ్యను. వెలిగించాలి తప్ప దీపాలు అయితే ఆర్పకూడదట. నేను మాత్రం దీపాలను మాత్రం ఆర్పను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. మేమైతే తల్లిదండ్రులుగా దీవించేసినాం. ఇక బర్త్డేలకు పంపించిన గిఫ్ట్లు అయితే ఓపెన్ చేయడానికి కార్యక్రమం పెట్టుకుంది. ఇక ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది, అది మా దీప పంపించింది. థ్యాంక్ యూ దీపక, లవ్ యూ. ఈ వాళ్ళకు ఎంత బాధ ఉన్నా కూడా మా వాళ్ళైతే చాలా గిఫ్ట్లు పంపించారు బర్త్డే అని తెలిసి. వాళ్ళ చూపించే ప్రేమనైతే నేనైతే మాటలో చెప్పలేను. బర్త్డే అనగానే ఎన్నో గిఫ్ట్లు పంపించారు. ముందే చెప్పిన కదా వీడియోలో, బర్త్డేకు మా చిట్టి తల్లికి గిఫ్ట్లు పంపించారు అని. ఇప్పుడైతే ఒకటికొకటి ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయడానికి ఇక దాని ఎక్స్ప్రెషన్ చూస్తేనైతే నేనైతే చెప్పలేను. మస్తు గిఫ్ట్లు పంపించారు. అంటే ఇక వాళ్ళ ఇంత అంత అని చెప్పలేను, వాళ్ళ ప్రేమనైతే కొనలేము. ఆ చిట్టి తల్లికి యూజ్ అయ్యే గిఫ్ట్లే పంపించారు. ఒకటి హెయిర్ బ్యాండు, ఇంకో హెయిర్ బ్యాండు, ఇంకా చాలా తీసింది అందులోకెళ్ళి. ఇంకా మళ్ళీ అదేంటిది ఒక పర్ఫ్యూము, చిన్న మిర్రరు ఒకటి, ఇంకా దండ, ఇంకో చైను, వాళ్ళకు ఫ్లక్కరు, ఇది మ్యాజిక్ మిర్రరు, చాలా పంపించింది దీప. ఇక నాకైతే బాగా నచ్చినాయి గిఫ్ట్లు. ఇక పిల్లలకు మనకు నచ్చినప్పుడు మనకు కూడా గిఫ్ట్లు నచ్చుతాయి కదా. అదొకటి చైను, ఇంకా చాలానే పంపించారు. వాళ్ళు చూపించే ప్రేమనైతే మాటల్లో అయితే చెప్పలేను. ఎంత చెప్పినా తక్కువనే. వాళ్ళు ఏ ఇబ్బందిలో ఉన్నా బర్త్డే అనగానే గిఫ్ట్లు అయితే పంపించారు. ఇక ఇదేమో మా కృతిక పంపించింది. థ్యాంక్ యూ కృతిక, లవ్ యూ. ఇంకా పంపించిన గిఫ్ట్ చూస్తానైతే నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎందుకో మీరే చూడండి. నాకైతే మస్తు నచ్చింది. ఎందుకు బాగా నచ్చింది. మళ్ళీ ఇండియా గుర్తుకొచ్చింది గిఫ్ట్ చూడంగానే. మీరే చూడరు ఇదేం గిఫ్ట్. నాకైతే కళ్ళల్లో వాటర్ అయితే తిరిగినాయి, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. మదర్ డాటర్ గిఫ్ట్ మస్తు నచ్చింది. ఇదైతే మా సృజన పంపింది. థ్యాంక్ యూ పప్పక, లవ్ యూ. అది కూడా చాలా గిఫ్ట్లు పంపించింది. అంటే దానికి తోసినంత దానికి మా చిట్టి తల్లికి ఏవి అయితే నచ్చుతాయో అవే పంపించింది. అప్పటికప్పుడు ప్యాక్ చేసి పంపించారు. నిజంగా వాళ్ళ ప్రేమ చూస్తుంటే నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. ఎంత చెప్పినా, ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా వాళ్ళకైతే తక్కువనే. వాళ్ళందరికీ మళ్ళీ పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అంటే చెప్పొద్దని కాదు, చెప్పలే అని కాదు, కానీ వాళ్ళ ప్రేమ చూపించిన ప్రేమకైతే మేము ఇక్కడ ఉన్నాం, వాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ మస్తు అంటే మస్తు ప్రేమ చూపిస్తారు మా మీద. వాళ్ళ ప్రేమకైతే మేమైతే మాటల్లో చెప్పలేము. అందరు చూపిస్తున్నారు, అందరి ప్రేమకు అయితే మాటల్లో చెప్పలేము. ఇక హెయిర్ బ్యాండు ఒకటి, ఇంకోటి కమ్మలు, మళ్ళీ తర్వాత ఒక చైను, చాలా పంపించింది ఆమె కూడా. తను కూడా చిన్నదే కానీ మస్తు అంటే మస్తు గిఫ్ట్లు పంపింది. ఇంకా మళ్ళీ తను మా చిట్టి తల్లిని డ్రా చేసి, డ్రాయింగ్ కూడా మంచిగా చేస్తుంది. ఆ డ్రాయింగ్ చేసి తన ఫోటోను పంపింది. నిజంగా మస్తు నచ్చింది గిఫ్ట్ కూడా. బాగున్నాయి అన్ని గిఫ్ట్లు. అంటే ఒక్కటికొక్కటని కాకుండా అన్ని గిఫ్ట్లు తనకు అన్నీ యూజ్ అయితే. ఇవి కూడా మస్తు ఉన్నాయి.
మస్తు ఉన్నాయి గిఫ్ట్. అమ్ములు పంపింది. Thank you, Amalaka. Love you. నిజంగా వాళ్ళు చూపించే ప్రేమకు మేము ఎంత చూపించినా ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఈ వీడియో ఎక్కువ లెంత్ ఉందని ఫీల్ కాకుండా, ఎందుకంటే వాళ్ళ మంచి మనసుతోని మాకు పంపించారు. అందుకే నేను ఈ వీడియోని మొత్తం ఫుల్గా పెట్టిన, ఏమనుకోకుండా. ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రేమను నేను ఏదో కొద్దో గొప్పవో నాకు తెలిసినంతలో మళ్ళీ నేను రిటర్న్ చూపిస్తున్నా. వాళ్ళ ప్రేమకైతే చాలా కృతజ్ఞతలు. అట్లే మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నా చిట్టి తల్లి బర్త్డే అనగానే అందరు చాలామంది విషెస్ చెప్పారు. నేను ఇంత హ్యాపీగా ఉంటున్నానంటే, ఇంత నవ్వుకుంటుంటున్నానంటే కారణం అంతా మీరే. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే చాలామంది సబ్స్క్రైబ్ చేసిరు నా ఛానల్ను. ఇగో నా చిట్టి తల్లి బర్త్డే అని ఇప్పుడే మేము ఇక్కడ ఒక చిన్న హోటల్కి వచ్చినాం. ఇది సింప్లీ సౌత్ అని ప్యూర్ వెజిటేరియన్ హోటలు. ఇక కేక్ అయితే ఒకటి కేక్ తీసుకొని వచ్చినాం. ఇక కేక్ తీసుకొని వచ్చి ఆ కేక్ ఇక మాకు మా బావ వాళ్ళ కొలీగు వాళ్ళ ఫ్యామిలీ ఒకటి, మాది మేము వాళ్ళు 4 మెంబర్స్, మేము 4 మెంబర్స్ము వచ్చి అంతే కేక్ కట్ చేయించుకున్నాం. ఫుడ్ తీసుకొని, వెజిటేరియనే ఫుడ్ తీసుకొని కేక్ కట్ చేయించుకున్నాం. మా బర్త్డే అంతా ఇదే బర్త్డే. కానీ మీరు పంపించిన గిఫ్ట్లు, మీరు చెప్పిన విషెస్లు చాలా నాకైతే మస్తు నచ్చినాయి. మా చిట్టి తల్లి బర్త్డేకు మళ్ళా థ్యాంక్స్ చెప్పినప్పుడు మీకు పేరున కృతజ్ఞతలు. మా చిట్టి తల్లి బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే బాగా. ఇటువంటి పుట్టినరోజులు బాగా జరుపుకోవాలని మీరు కూడా కోరుకున్నారు. నేను కూడా ఆశీర్వదించిన మా చిట్టి తల్లికి. ఇదే ఇంటికైతే ఇలా మళ్ళీ వచ్చేసిన అన్నట్టు. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుడు, లైక్ చేసుడు, కమెంట్ చేసుడు, షేర్ చేసుడు మర్చిపోకండి. ఎందుకంటే ఇంత ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రేమకైతే మస్తు కృతజ్ఞతలు. ఎంత చెప్పినా తక్కువనే. నా వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్.